హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా ఇంతకుముందు మనం విశ్వం గురించి, విశ్వం సిద్ధాంతం గురించి, దీని గురించి మాట్లాడుకున్నాం. సో మామూలుగా విశ్వానికి సంబంధించి మనం ఏ కోరిక కోరుకున్నా గానీ, అంటే అది డబ్బు పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, ఇంకోటి ఆరోగ్యం పరంగా కానీ, ఏదో ఒకటి కోరుకున్నాము అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందా? అండ్ అది ఎప్పటికల్లా జరగవచ్చు, ఎలా జరగవచ్చు? ఒకటి చూడు ప్రవీణ్, ఇప్పుడు మనము చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. ఈ విశ్వం అనేది మనము ఒక తల్లితో పోల్చవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఏది అడిగినా ఒకనొక సందర్భంలో తండ్రి అన్న లేదు, కుదరదు అంటాడు, కానీ తల్లి ఆ మాట అన్నది. అవునా? అవును సార్. మనకు గీతలు కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు, ప్రకృతి తల్లి లాంటిది అంటాడు. ఓకే. అంటే ప్రకృతి అంటే ఏంటి? అనంత విశ్వంతో కూడుకున్నదే ప్రకృతి. అక్కడ చూడండి, విశ్వం ఏది అడిగినా ఇవ్వను అనే ప్రసక్తి అనేది లేదు. ఓకే. అది ఎలాగనేది అడిగే విషయం కావచ్చు, దాన్ని ఎలా పొందాలనేది కానీ మనిషికి తెలియదు. ఇక్కడ విశ్వం నుండి లబ్ధి జరుగుతుందా, పొందుతున్నామా లేదనేది మన యొక్క ఆలోచన విధానం బట్టి, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడంటే, నేను పదే ఏం చెప్తున్నానంటే, మీరు ఏది అడిగినా ఇవ్వడానికి ఈ విశ్వం అనేది సిద్ధంగా ఉంది. మీకు ఏది కావాలో ఖచ్చితంగా నిర్ణయించుకొని ఆలోచన పరంగా విశ్వానికి తెలపండి అని నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం ప్రవీణ్, నేనున్నా, నేను నిన్ను ఏదో ఒకటి అడగాలనుకున్నా నోటి ద్వారా అడుగుతాము, కానీ విశ్వానికి నోటి ద్వారా వినదు. దానికి ఎంతసేపు ఉన్నా ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో కూడుకున్న ఆలోచన పరంగా అడిగితేనే విశ్వం అనేది మనకి ఇస్తుంది. ఓకే సార్. మనం చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మన యొక్క ఆలోచనలకు ఎంత ఎనర్జీ ఫ్రీక్వెన్సీ బలంగా ఉంటే మనం కోరుకున్న కోరికలకు ఈ విశ్వం అనేది స్పందిస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం చేసే ప్రతి ఒక్క ఆలోచనకు ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది కూడుకొని ఉంటుంది. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు అంటే, నిరంతరం వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? దానికి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా లేదా? ఖచ్చితంగా. అలాంటప్పుడు ఈ విశ్వం నుండి మనకి ఏది వస్తుంది? రిటర్న్ నెగిటివ్ వస్తుంది. అదంతా పక్క పెడితే మీరు అన్నట్టు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒక్కసారి అది కావాలి అనుకుని ఉంటాము, దానికి 100 సార్లు అది రాకపోతే, అది ఇలా జరగకపోతే, ఇట్లా మీరు అన్నట్టు 100 సార్లు అనుకుని ఉంటాం. సో దేనికి పవర్ ఎక్కువ ఉంది అని చూసినప్పుడు ఆ టైంలో దీనికే పవర్ ఎక్కువ ఉంటుంది. దీనికే పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం ప్రవీణ్, ఇప్పుడు నువ్వు ఎవరు, ఇప్పుడు నీ స్టూడియో ఎక్కడ ఉంది, మీ ఫ్రెండ్ ఎక్కడో ఉండి కొంచెం నాకు లొకేషన్ షేర్ చేయి వస్తానంటాడు. ఓకే. సరే, సగానికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడే ఉండంటే అబ్బాయి అక్కడ ఆగిపోతాడా లేదా? ఆగిపోతాడు. నువ్వు చెప్తే అక్కడ ఆగిపోతాడా లేదా? సేమ్ అలాగే ఇక్కడ మనం విశ్వాన్ని అడుగుతున్నాము. అడిగిన తర్వాత ఏం చేస్తున్నామంటే దాన్ని అక్కడికి ఆపేస్తున్నాము. ఓకే. నువ్వు నా దగ్గరికి రావద్దని. ఎలాగ ఆపేస్తున్నామంటే, నాకు ఇది కావాలని అడుగుతున్నాము, 1% అడుగుతున్నాము, వద్దు అని 99% చెప్పేస్తున్నాం రిటర్న్ గా. మళ్ళీ అలాంటప్పుడు మన దగ్గరికి కావాల్సింది మన దగ్గరికి వస్తుందా? రాదు. కోరుకున్నది 1%, వద్దంటున్నది 99%. కానీ మనం ఇక్కడ మనం అనుకుంటున్నది ఏమనుకుంటున్నామంటే, నేను కోరుకున్నది నాకు రావట్లేదని మన యొక్క మాటల ద్వారా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ విశ్వం అనేది ఎమోషన్ కి పనిచేస్తుంది ప్రవీణ్. ఎమోషన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా బలంగా ఒకటి, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానివ్వండి, ఎమోషన్ గా ఫీల్ అవుతే దాని యొక్క ఇంపాక్ట్ అనేది మన బాడీ పైన ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా ఒక ఎమోషన్ గా ఫీల్ అవ్వమనుకోండి, మన యొక్క బాడీ అది చేంజ్ అయిపోతుంది ఆల్రెడీగా. లైట్ అనిపిస్తుంది. హ్యాపీగా ఉన్న టైంలో మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకున్నాం అంటే ఒళ్ళు తేలుతుంది అంటారు, ఆ టైప్ లో ఉంటది. అదే నెగిటివ్ గా ఉన్నప్పుడు చూడండి, మన బాడీ మనకి తెలియకోకుండానే బాడీ వెయిట్ అవ్వడం కానీ, నీరసం కానీ, అసలు ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి లేదా? ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టు అనిపిస్తుంది సార్. అనిపిస్తుందా? ఈ విశ్వం అనేది నీ యొక్క ఎమోషన్ కే పనిచేస్తుంది. ఇక్కడ 2 ఎమోషన్ ఫీల్ అవుతున్నది ఎవరు? మనమే. అలాంటప్పుడు ఈ విశ్వం ఏం చేస్తుందంటే, నీవు బలంగా ఏదైతే కోరుకుంటున్నావో, ఏ ఎమోషన్ కి అయితే నీవు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఇస్తున్నావో, దానికి ఈ విశ్వం అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒకసారి నాకు ఇది కావాలని కోరుకొని 100 సార్లు నాకు వద్దని
విశ్వానికి ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాము. డైరెక్ట్ గా ప్లస్ ఇండైరెక్ట్ గా చెప్పినప్పుడు విశ్వం మనకి ఎక్కడిస్తుంది? అవునులేండి, ఎక్కువ ఏది చెప్తున్నామో అదే జరుగుతుంది కానీ అదే జరుగుతుంది. అలాంటప్పుడు తప్పులన్నీ మనం చేసేసి నా దగ్గరికి రావడం మాత్రము ముమ్మాటికి మనదే తప్పు. ఓకే, ఈ విశ్వంలో ఎవరికి ఏది కావాలో అది స్థిరంగా నిర్దేశించబడి ఉంది. మొత్తం అనుకూలంగా సామాన్య మానవుల నుండి ప్రతి ఒక్కరికి ఈ విషయంలో ఎవరికి ఏది కావాలో అవన్నీ స్థిరంగా ఉన్నాయి. బట్ మనం ఏం చేస్తున్నామంటే దానిని ఎలా తీసుకోవాలో మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఈ విషయంలో క్రిమి కీటకాలు, జంతువులు, వృక్షాలు ఇవన్నీ జీవనం సాగిస్తున్నాయి లేదా? సాగిస్తున్నాయి. పూటకు లేనివాడు, మధ్య తరగతి వాడు, కుబేరుడు వీళ్ళంతా జీవిస్తున్నారా లేదా? ఎవడు బతకగలుగుతున్నాడు, లేనోడు కూడా బతకగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు అందరికి ఏది కావాలో అదే ఈ విషయంలో అందరికి దొరుకుతుందా లేదా? అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు అంట. స్థాయికి తగ్గట్టు బ్రవీణ్. ఇప్పుడు చూడు, ఒక మిడిల్ క్లాస్ ఉన్నవాడు ఎప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళనే ఆలోచన చేస్తుంటాడు. కాబట్టి వాడు ఏదో ఒక రోజు వాడు అనుకోయింది వాడు పొందగలుగుతాడు. ఓకే, ఎందుకంటే వాడి యొక్క ఆలోచన తీరు దేనిపైన ఉంది? ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి వాడి దగ్గరికి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ మిడిల్ క్లాస్ కాకుండా మామూలు స్టేజ్ లో ఉన్న వాళ్ళు చూడండి, అంటే లోయర్ క్లాస్ లో ఉండండి, వాళ్ళ స్టేజ్ అక్కడికే పరిమితమై ఉంటారు. అసలు వాళ్ళు అక్కడి నుండి పైకి వెళ్ళాలనుకున్నా కూడా ఆలోచనల రూపంలో వెళ్ళరు. అవును సార్, పాసిబిలిటీ తక్కువ. వాళ్ళు ఎంత షేప్ ఉన్నా శారీరకంగా కష్టపడతారు, కానీ మన యొక్క ఆలోచనల తీరులో మార్పు చేసుకొని మనం ఉన్నతంగా ఎదగాలనుకుని మాత్రం మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, శారీరకంగా కష్టపడే వాళ్ళకి ఈ యొక్క మెంటాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వలేరు. అలాంటప్పుడు విషయం ఎక్కడిస్తుంది? ఖచ్చితంగా మనం ఏమనుకుంటున్నామో అదే జరుగుతుంది. దాంట్లో మరి క్లారిటీ ఎక్కువ, ఏది ఎక్కువ క్లారిటీ ఉందో అదే జరుగుతుంది. ఇక్కడ చూడండి, శారీరకంగా పనిచేసేట వాళ్ళని చూడండి, వాళ్ళకి ఇక్కడ ఒక 4-5 రోజులు వర్క్ ఉంది, ఇది అయిపోయిందంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ విశ్వానికి వాళ్ళ యొక్క ఏం సిగ్నల్ ఇస్తున్నారు? నేను శారీరకంగా కష్టపడుతున్నాను, ఈ శారీరక కష్టానికి సంబంధించిన పని ఇది అయిపోలోపు నాకు ఇంకోటి చూడని లోపల ఏమవుతుందంటే ఈ పని అయిపోలోపు వాళ్ళకి ఇంకో చోట ఇంకో పని రెడీగా ఉంటుంది. ఫిజికల్ లేబర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫిజికల్ గా వాళ్ళు కోరుకుంటున్నారు అంటే వాళ్ళకి ఫిజికల్ వర్క్ వస్తుంది. అదే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి చూడండి, నాకు ఈ వర్క్ అయిపోయే లోపల వేరే ప్రాజెక్ట్ రెడీగా అయ్యేటట్లు చూడండి, వాళ్ళ ఆలోచన తీరు అదే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇంకా ఉండగానే వాళ్ళకి ఇంకో ప్రాజెక్ట్ వర్క్ వస్తుంది. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్పిన దానికి నాకు మామూలుగా ఒక తండ్రి గుర్తుకొచ్చింది సార్, తాగుబోతు రమేష్. ఆయన మీరు అనేది ఎగ్జాక్ట్లీ చెప్పినాడు. ఏంటంటే ఆయన ఏం చేసినాడు అంటే ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు ఒక మైండ్ సెట్ పీపుల్ తో వర్క్ చేసినాడు లెక్క. అవును. దాని తర్వాత వచ్చేసేసి ఆయన ఇంకో మైండ్ సెట్ పీపుల్, సూపర్వైజర్ ఎప్పుడైతే అయినాడో ఆయన మామూలుగా ఆయన జర్నీలో స్టార్టింగ్ లో ఆయన మైండ్ సెట్ ఇంకో రకంగా ఆలోచించింది. మీరు ఇప్పుడు ఏదన్నారో అదే జరిగింది ఆయన లైఫ్ లో లెక్క ప్రకారం. లైక్ ఏంటంటే ఆయన ఉన్న చుట్టూ మైండెడ్ పీపుల్ దానికి సంబంధించి ఆయన ఆలోచనలు ఉన్నాయి. లోయర్ క్లాస్ ఉంటే లోయర్ క్లాస్ దాంట్లోనే పడింటాము. అలాగే ఉంటుంది. ఇప్పుడు మన యొక్క ఆలోచన తీరుని బట్టి మన సర్కిల్ ఉంటుంది ప్రవీణ్. ఇప్పుడు చూడు, ప్రమోషన్స్ కూడా ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంటుంది, దాంట్లో మీకు ఈ 5 months తర్వాత ప్రమోషన్ ఇస్తానని చూడండి, వాళ్ళు వర్క్ చేసే విధానం మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ కోరుకుంటున్నారు కాబట్టి పెద్దది కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచన తీరు విశ్వానికి ఒకటి సిగ్నల్ పంపించేస్తారు. నేను ప్రమోషన్ కోరుకుంటున్నాను కాబట్టి మా బాస్ నాకు ప్రమోషన్ ఇస్తానంటున్నాడు, దీనికి సంబంధించిన నేను వర్క్ చేయాలి, దీనికి సంబంధించిన సపోర్ట్ నాకు చేయండి అన్నప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మన లైఫ్ లోకి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఏ సర్కిల్ అయితే ఉన్నామో మనకి తెలియకుండా నా సర్కిల్ దూరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సర్కిల్ నీకు దూరం అవుతానే నీవు ప్రమోషన్కి వెళ్ళగలవు. అప్పుడు ఏమవుతుందంటే ప్రమోషన్ లో ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళు మనకు దగ్గర అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క విశ్వం మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది కాబట్టి మనం ఏది కావాలనుకున్నామో దానికి సంబంధించిన వ్యక్తులు, దానికి సంబంధించిన పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో బెటర్ గా కోరుకున్నప్పుడు మనం ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు మన ఉన్న స్థితిలో ఏ పరిస్థితులు ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు మన నుండి దూరం అవడం జరుగుతుంది. ఇది చాలా మంది లైఫ్ లో జరుగుతుంది. ఎందుకంటే బెటర్ గా కోరుకున్నప్పుడు వీళ్ళు దూరం అవుతారు. మనం ఎప్పుడైతే ఒక స్టేజ్ లో ఉండి అక్కడి నుంచి మనం ఇంకా అప్పులు అవమానాలు అనుకున్నాం అనుకోండి, బాగా అబ్జర్వ్ చేస్తే మన యొక్క కింద స్థాయి వల్ల మనకు సర్కిల్ ఏర్పడతారు. అవును సార్. కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే మన ఆలోచనల రూపంలోనే జరుగుతాయి. మన యొక్క ఆలోచనలకు మనం చేసే ప్రతి ఒక్క ఆలోచనకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో కూడుకున్న ఎమోషనల్ ఉంటుంది, మనకు తెలియదు అది.
అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఈ విషయం రిసీవ్ చేసుకునేది ఒకటే, మనం మన యొక్క ఆలోచనలను, మన యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీను, మనకు ఎమోషన్లు, ఈ మూడింటిని రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి మన లైఫ్లోకి ఏది రావాలో అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ విశ్వం మనం అడిగిన ప్రతి దాన్ని ఇచ్చి తీరుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం ఏ ఆలోచనలు చేస్తున్నాము, మనం చేస్తున్న ఆలోచనలకు ఎంత ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో పాటు ఎంత ఎమోషనల్ ఉంటుందని మనము సాక్షిభూతంగా చూసుకున్న రోజు ఖచ్చితంగా మనం కోరుకున్నవి మన లైఫ్లో ఇవ్వడానికి ఈ విషయం అనేది నిరంతరం మనకు పని చేస్తూనే ఉంటుంది. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, విశ్వం మన ఆలోచనలకు ఎలా శక్తిని చేకూరుస్తుంది అండ్ అది ఎలా నెరవేరుస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేసేయండి. అంతటి వరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్, సైనింగ్ ఆఫ్.